కొన్ని జీవితాలు కథలుగా మొదలవుతాయి, కాని కన్నీళ్లతో తయారవుతాయి. యోసేపు కూడా అలాంటి జీవితమే. తండ్రి ప్రేమలో పెరిగిన యోసేపు దేవుడు తన భవిష్యత్తును కలల ద్వారా చూపించిన యువకుడు. రంగురంగుల వస్త్రం అతనికి గౌరవాన్నిచ్చింది, కాని అదే వస్త్రం అతనికి శత్రువులను సృష్టించింది. అన్నదమ్ముల కళ్లలో ప్రేమ మాయమైంది, అసూయ చోటు చేసుకుంది. చివరికి అదే అసూయ యోసేపును ఒంటరిగా నిలబెట్టింది. ఒకరోజు తన అన్నదమ్ములను చూడడానికి వెళ్లిన యోసేపు తన జీవితంలో ఊహించని అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. తండ్రి ఇచ్చిన వస్త్రాన్ని తన సొంత అన్నదమ్ములే చింపేశారు. ఆ చేతులే ఒకరోజు తనతో ఆడుకున్న చేతులు ఇప్పుడతన్ని గోతిలోకి తోసేశాయి. ఆ గోతిలో యోసేపు ఒంటరిగా ఉన్నాడు. చీకటి, భయం, నిశ్శబ్దం. కాని అక్కడ ఒక ప్రశ్న ప్రతిధ్వనించింది. దేవుడా, నీవెక్కడున్నావు? మన జీవితాల్లో కూడా ఇలాంటి గోతులుంటాయి. అన్యాయం చేసినవారు మనకే దగ్గరగా ఉంటారు. కాని గుర్తుంచుకోండి, గోతిలో ఉన్నా దేవుడు దూరం కాడు. యోసేపు బానిసగా అమ్మపడ్డాడు. కలలు కన్నవాడు ఇప్పుడు గొలుసుల్లో నడుస్తున్నాడు. కాని పరిస్థితులు అతని శరీరాన్ని బంధించినా అతని విశ్వాసాన్ని బంధించలేకపోయాయి. ఐగుప్తులో పొతీఫరు ఇంటిలో యోసేపు నిజాయితీగా జీవించాడు. దేవుడు అతనితో ఉన్నాడు. అతను ఎదిగాడు. కాని జీవితం అక్కడ ఆగలేదు. తప్పు చేయనప్పటికీ అతను కారాగారానికి పంపబడ్డాడు. కారాగారం అది శిక్ష కాదు, అది దేవుడు యోసేపును ఎత్తుకు తీసుకెళ్లే ముందు వంచిన స్థలం. చీకటి గోడల మధ్య కూడా యోసేపు దేవుణ్ణి విడువలేదు. అక్కడే దేవుడు అతనికి వరం ఇచ్చాడు, ఇతరుల కలలను అర్థం చెప్పే వరం. సంవత్సరాలు గడిచాయి. ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదు. కాని దేవుడు మర్చిపోలేదు. ఒకరోజు కారాగారం తలుపులు తెరుచుకున్నాయి. యోసేపు ఫరో ఎదుట నిలబడ్డాడు. బానిసె నుండి అధికారిగా, ఖైదీ నుండి రాజభవనానికి. ఇది యోసేపు గొప్పతనం కాదు, ఇది దేవుని యోచన. సంవత్సరాల తర్వాత యోసేపును గోతిలో వేసిన అన్నదమ్ములే ఆహారం కోసం అతని ఎదుట నిలబడ్డారు. ఇప్పుడు అతనికి అవకాశం ఉంది. ప్రతీకారం తీసుకోవచ్చు, గతాన్ని గుర్తు చేసుకోవచ్చు. కాని యోసేపు కన్నీళ్లతో ఇలా అన్నాడు, మీరు నాకు చెడు చేయాలని యోచించారు, కాని దేవుడు దానిని మంచికై మార్చాడు. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. థాంక్యూ.